భ్రాంతి రహిత సిద్ధాంతానికి సరిపడిన వాళ్ళు అవుతాం. ఎంచేతంటే జనన మరణ భ్రాంతి రహిత సిద్ధాంతం అనేది మన శివరామ దీక్షల వారే దీన్ని ప్రతిపాదించారు. పరిణామవాదులందరూ కూడా నాయన పుడుతున్నావు సస్తున్నావు అన్నారు, కానీ నీ పుట్టను లేదు చావను లేదు అన్నది శివరామ దీక్షల వారు. అయితే ఈ భ్రాంతిని కల్పించుకున్నది ఎవరు అంటే నీవే. ఏ సిద్ధాంతంలోని కూడా ఈ రహిత సిద్ధాంతం లేదు, సహిత సిద్ధాంతమే తప్ప. నాయన దానం చేయి, ధర్మం చేయి, సకల జ్ఞానము చేయి, ప్రతిమాచనములు, జపతీర్థ స్నానములు, ఇవి ముక్తిదమని మానవులు వరాలించారు. బయలు మాట్లాడేదేమి ఎరికే లేదు, మాట్లాడేదేమి. అవుననక కానక నీవనక నేనక ఒక మేనైనా తాకక మితి మీరి ఉన్నది అన్నారు. మరి ఇంకా ఏదో దాన ధర్మాలు చేస్తే ఇంకా ఏదో కలుగుతా